సినిమాల కంటే పూరి సినిమాల్లో హీరోయిజం కంటే తన సినిమాలకు పూరి పెట్టే టైటిల్స్కు క్రేజ్ ఎక్కువ. తాను ఏం స్టోరీ రాస్తే ఆ స్టోరీకి పర్ఫెక్ట్గా టైటిల్ పెట్టడంలో ప్రస్తుతానికి పూరిని మించిన డైరెక్టర్ లేడు. డబుల్ స్మార్ట్ తర్వాత ఈ డాషింగ్ డైరెక్టర్ కొత్త సినిమాతో తిరిగొస్తున్నాడు. అందుకోసం మరోసారి పూరి మార్క్ టైటిల్ కూడా ఫిక్స్ చేసేశాడు. ఒక పోకిరి, ఒక బిజినెస్ మెన్, ఒక టెంపర్, ఒక ఇస్మార్ట్ శంకర్, ఒక దేశముదురు, ఇలాంటి టైటిల్స్ పూరి మాత్రమే పెట్టగలడు. ఏ హీరోకు తగ్గట్లు ఆ హీరోకు కథను రాయటం మాత్రమే కాదు, అందుకు పర్ఫెక్ట్ టైటిల్స్ పెట్టి ఫ్యాన్స్ ను, ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయటంలో పూరిని మించిన డైరెక్టర్ లేడనే చెప్పాలి. డబుల్ స్మార్ట్ తర్వాత పూరి జగన్నాథ్ ప్రస్తుతం కొత్త సినిమాను తెరకెక్కించే పనిలో పడ్డాడు. విజయ్ సేతుపతితో మూవీ చేస్తున్నట్లు ప్రకటించాడు. టబు కూడా నటించనుందని తెలిపాడు. ఇప్పుడు ఈ సినిమాలో మరో ఇద్దరు కథానాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి త్రిష, మరొకరు రాధి ఆప్టే. హీరో హీరోయిన్ సంగతి పక్కన పెడితే ఈసారి పూరి ఏం స్టోరీ రాశాడు, ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నాడు అనే క్యూరియాసిటీ ఇండస్ట్రీలో చాలా ఉంది. అందుకు తగ్గట్లే పూరి ఎవరో ఊహించిన విధంగా తన చిత్రానికి బెగ్గర్ అనే టైటిల్ ఫిక్స్ చేశాడని టాక్ వినిపిస్తోంది. ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే అంటూ చిత్ర యూనిట్ చెబుతున్నా ఇదే టైటిల్ ఖరారయ్యే అవకాశాలున్నాయట. ఆల్రెడీ బిచ్చగాడు మూవీతో విజయ్ అంటని బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. ఇప్పుడంతా భారీ చిత్రాలదే హవా. మెగాస్టార్ కెరీర్ లో ఎన్నో భారీ చిత్రాలు ఉన్నాయి. కానీ విశ్వంభర మాత్రం వాటన్నింటినీ మించిన బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఆ విషయాన్ని మేకర్స్ ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. పాట నిండా భారీతనమే ఉట్టిపడింది. కేవలం ఈ సాంగ్ కోసమే మేకర్స్ కోట్లు ఖర్చు పెట్టారట. ఎంత ఖర్చు పెట్టారో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. రీసెంట్ గానే మెగాస్టార్ నటిస్తోన్న న్యూ మూవీ విశ్వంభర ప్రమోషన్ స్టార్ట్ అయింది. అందులో భాగంగానే మేకర్స్ ఈ సింగిల్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. మెగా ఫ్యాన్స్ కన్నుల విందుగా మారింది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు కీరవాణి సంగీతం అందించారు. అయితే ఈ సాంగ్ ఇంత కలర్ఫుల్ గా, గ్రాండియర్ గా కనిపించేందుకు మాత్రం నిర్మాత కోట్లు గుమ్మరించాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 6 కోట్లతో పాట తెరకెక్కిందట. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారి ఈ సాంగ్ ను దాదాపు 12 రోజుల పాటు షూట్ చేశారట. దాదాపు 400 మంది డాన్సర్స్ పాల్గొన్నారట. వీరితో పాటు 15 మంది సినిమా నటీనటులు కూడా సాంగ్ లో మెరిశారట. మొత్తంగా సినిమా రేంజ్ ఏంటి అనేది ఈ సాంగ్ తోనే కనిపిస్తోంది అంటున్నారు మెగా ఫ్యాన్స్. జూన్ చివరి వారంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. జాంబీలు అనగానే ఏ కొరియన్ మూవీ వైపో లేదా నెట్ఫ్లిక్స్ నో ఓపెన్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు టాలీవుడ్ కూడా బాగానే డెవలప్ అయింది. గతంలోనే జాంబీ రెడ్డి అనే సినిమా తీసింది. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. హనుమాన్ కు ముందు ప్రశాంత్ వర్మ తీసిన బ్లాక్ బస్టర్ మూవీ జాంబిరెడ్డి. జాంబీలతో పెద్ద ప్రయోగం చేసి భారీ హిట్ కొట్టాడు ప్రశాంత్. పనిలో పనిగా తేజ సజ్జాను హీరోగా నిలబెట్టాడు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీసేందుకు సిద్ధమవుతున్నాడు. కానీ ప్రశాంత్ డైరెక్ట్ చేయడం లేదు. మరో దర్శకుడికి అవకాశం ఇవ్వబోతున్నాడు. అతను ఎవరో కాదు, రానా నాయుడు సిరీస్ డైరెక్ట్ చేసిన సుపర్ణ వర్మ. హీరోగా మాత్రం తేజ కంటిన్యూ కాబోతున్నాడు. మరోసారి జాంబీలను కంట్రోల్ చేయబోతున్నాడు. ప్రస్తుతం తాను నటిస్తోన్న మిరాయ్ షూటింగ్ పూర్తి కాగానే జాంబిరెడ్డి 2 సెట్స్ పైకి వెళ్లనుంది. దాదాపు 125 కోట్లకు పైగా బడ్జెట్ తో జాంబిరెడ్డి సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ లో చిన్న సినిమాలకు సీక్వెల్స్ తీస్తూ బ్లాక్ బస్టర్స్ కొడుతున్నాడు నాగవంశీ. ఇప్పటికే టిల్లు స్క్వేర్, మ్యాడ్ స్క్వేర్ మూవీస్ తో భారీ కలెక్షన్స్ చూశాడు. ఇప్పుడు జాంబిరెడ్డి సీక్వెల్ నిర్మించేందుకు సిద్ధమవుతున్నాడు. తొలి భాగాన్ని డైరెక్ట్ చేసిన ప్రశాంత్ వర్మ సీక్వెల్ కు కేవలం స్టోరీని మాత్రమే అందిస్తున్నాడు. ఏ సినిమా అయినా ఏళ్లకు ఏళ్లు తెరకెక్కితే హీరోకు ఇంట్రెస్ట్ పోతుంది. పైగా అవుట్పుట్ కూడా సరిగ్గా రాలేదని తెలిస్తే పూర్తిగా లైట్ తీసుకోవటం మినహా ఆ హీరో చేసేదేం లేదు. ప్రస్తుతం రెబల్ స్టార్ అదే డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడట. ఏళ్లుగా తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమాపై చాలా నిరుత్సాహంగా ఉన్నాడట. చాలా వరకు రూమర్స్ అనేవి ఫ్యాన్స్ ను ఎగ్జైట్ చేస్తాయి. రూమర్స్ నిజం కావాలనే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తాయి. కానీ ఇప్పుడు రాజాసాబ్ పై వస్తోన్న రూమర్స్, గాసిప్స్ ఏదైనా సరే రెబెల్ అభిమానుల్లో కలవరాన్ని కలిగిస్తున్నాయి. రూమర్ నిజం కాకూడదు అనుకుంటున్నారు. 3 ఏళ్ల క్రితం ప్రారంభమైంది రాజాసాబ్ షూటింగ్. పేరుకి హారర్ కామెడీ మూవీనే అయినా చాలా వరకు గ్రాఫిక్స్ మీదే ఆధారపడ్డాడు మారుతి. దాంతో సినిమా విడుదల ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే ఇప్పటి వరకు అయిన గ్రాఫిక్స్ అవుట్పుట్ చూసిన ప్రభాస్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడట. ఇన్నేళ్లు వెయిట్ చేసినా అవుట్పుట్ అనుకున్న విధంగా
విధంగా రాకపోవడంతో మారుతిపై ఫైర్ అయ్యాడట. ఒక దశలో ఈ ప్రాజెక్ట్ నుంచి ప్రభాస్ బయటికి వచ్చేయాలి అనుకున్నాడనే ప్రచారం కూడా ఫిలిం నగర్ లో ప్రారంభమైంది. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఇవన్నీ రూమర్స్ మాత్రమే అంటోంది. పాటలు మినహా షూటింగ్ అంతా కంప్లీట్ అయిందని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని చెబుతోంది. ఏమైనా రాజాసాబ్పై వస్తోన్న రూమర్స్ రెబెల్ ఫ్యాన్స్ ను కంగారు పెడుతున్నాయి. టాలీవుడ్ నుంచి కోలీవుడ్ కు వెళ్లడం, అక్కడ సినిమాలో నటించడం ఎప్పటి నుంచో ఉన్న ట్రెండ్. కానీ పూజా హెగ్డే మాత్రం మిగతా హీరోయిన్ దారిలో కాకుండా కోలీవుడ్ లో కొత్తగా కనిపిస్తోంది. అక్కడికి వెళ్ళగానే ఇంకాస్త కొత్తగా కనిపిస్తోంది. చాలా కాలం తర్వాత సౌత్ మొత్తం పూజా హెగ్డే పేరు వినిపిస్తుంది. అందుకు కారణం తాను నటిస్తున్న కొత్త చిత్రం రెట్రో. ఈ సినిమాలో పూజా హెగ్డే వేసిన స్టెప్స్ ఇప్పుడు పాన్ ఇండియాను షేక్ చేస్తున్నాయి. సూర్య సినిమాలో సూర్యానే డామినేట్ చేసేసింది పూజ. ఇటు రీల్స్ అటు షార్ట్స్ రెండింటిలోనూ పూజా వేసిన స్టెప్స్ రిపీటెడ్ గా కనిపిస్తున్నాయి. పూజా వేసిన స్టెప్స్ ను రిపీట్ చేస్తున్న నెటిజన్స్ వీడియోలు దర్శనమిస్తున్నాయి. తన స్టెప్పులకు వస్తున్న రెస్పాన్స్ చూసి పూజ గాల్లో తేలుతుంది. చాలా కాలం తర్వాత మళ్లీ తనకు మంచి రోజులు వచ్చాయని ఆనందంలో ఉంది పుట్టబొమ్మ. మిగతా హీరోయిన్స్ డీ గ్లామర్ రోల్ చేయడం వేరు, పూజా హెగ్డే డీ గ్లామర్ రోల్ వేరు. గతంలో పూజ ఎప్పుడూ ఇలా కనిపించలేదు. సినిమాలు కాకుండా ఇతర ఈవెంట్స్ లేదా ఫోటోషూట్ సిచ్యువేషన్ ఏదైనా ఇలాంటి లుక్ బయట పెట్టలేదు. దాంతో రెట్రో మూవీకి తను స్పెషల్ అట్రాక్షన్ గా మారింది.